డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో మేనా ధనం జయంతి కార్యక్రమాలు. రాష్ట్ర చిరంజీవి యువత నాయకుడు, దివంగత మేనాధనం 60వ జయంతి కార్యక్రమాలు తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించారు. భీమవరం రోడ్లో చిరంజీవి బస్ షెల్టర్ వద్ద ఉన్న ధనం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మేనా నానాజీ, నిమ్మకాయల సత్యనారాయణ, చిరంజీవి యువత నాయకులు, ధనం సన్నిహితులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. ఈ రోజున మా అందరికి అత్యంత సన్నిహితులు, అలాగే మాకు ఎన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిన మార్గదర్శి, కీర్తిశేషులు మేనా ధనం గారు జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మేనా నానాజీ గారు, మరి అలా శ్రీనివాస్ గారు, అలాగే కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ లాండ్ స్కూల్ నందు లాండ్ ఆఫ్ హోమ్ అండ్ చిల్డ్రన్ స్కూల్ నందు మెకానికం గారి ద్వారాగా 30 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ధనవన్నకి ఇది 60వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల ద్వారాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ధనవన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఆశయ సాధన కోసం ఆ రోజున రాష్ట్ర చిరంజీవి యువత ద్వారాగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఒక నిమ్మకాయల యూత్ అనే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసింది మా ధనవన్నయ్య గారు. ఆయన ద్వారాగానే ఆ రోజున చిరంజీవి గారి పిలుపు మేరకు చిరంజీవి గారి ఆశయ సాధన కోసం అనేక మందికి తాడేపల్లి పట్టణంలో ధనవన్నయ్య ఒక పిలుపునిచ్చి బ్లడ్ క్యాంపు, ఐ క్యాంపు ఇలాంటి కార్యక్రమాలు మా చేత కూడా ఎన్నో కార్యక్రమాలు చేయించి ఈ రోజున రాష్ట్ర చిరంజీవి యువత మెగా ఫ్యామిలీలో మమ్మల్ని కూడా కుటుంబ సభ్యులుగా చేర్చిన కీర్తి చేసిన ధనవన్నయ్య గారికి దక్కింది అది. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ధనవన్నయ్య ఏ కార్యక్రమం అయినా సరే, ఎటువంటి కార్యక్రమాలైనా సరే వాళ్ళ కార్యక్రమాలు మేము ముందుండి నడిపిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు వెన్నుదండుగా మేము ప్రతి కార్యక్రమంలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో సంతోషదాయకంగా కలిగింది. ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు వారి కుటుంబానికి ధనవన్నయ్య కీర్తిలు ధనవన్నయ్య గారితో పాటు వారి కుటుంబానికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేసి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మా నాయన కూడా శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చిరంజీవ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చిరంజీవి గారి అభిమాని అంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే పేరు మేనా ధనవన్నయ్య. చిరంజీవి గారి అభిమానుల్ని ఒక మంచి సన్మార్గంలో తీసుకెళ్లడంలో ముందున్నటువంటి వ్యక్తి అన్నయ్య. మేనా ధనం గారి యొక్క 60వ జయంతి సందర్భంగా ఈరోజు మన అన్నయ్యనే మనం స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి నివాళులు అర్పించాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మన మేనా అన్నయ్య పిలిచారు, నన్ను నానాజీ అన్నయ్య పిలిచారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నిమ్మకాయల యూత్ సత్యబాబు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ఇక్కడ పిలిచి నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మొత్తం నానాజీ అన్నయ్యకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈయన జయంతి సందర్భంగా లార్డ్స్ ఆఫ్ లైఫ్ అనేటటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ హోమ్ నందు కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక మంచి ఆలోచనతోటి నానాజీ అన్న ఈ భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనడానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్క చిరంజీవి అభిమాని కూడా ఎప్పటికీ కూడా మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలం మేనా ధనం గారు మాత్రమే. ఆయన ఈ రోజు మనతో పాటు భౌతికంగా లేకపోవచ్చు, కానీ ప్రతి చిరంజీవి అభిమానుల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిపోయినటువంటి వ్యక్తి మన మేనా ధనం అన్నయ్య. ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారంలో ఉన్న ఇలాంటి క్షణంలో అన్నయ్య ఉంటే చాలా ఆనందంగా ఉండును. ఈ యొక్క సంబరాలను ఆయన లేకపోయినా పైనుంచి కూడా ఈ యొక్క సంబరాలను ఆయన చూసి ఆనందిస్తూ చిరంజీవి గారి అభిమానిగా ఎప్పుడూ కూడా మనలో చిరస్థాయిగా ఉండిపోతారని కోరుకుంటూ జై హింద్. మేనా ధనవన్న జోహార్, మేనా ధనవన్న జోహార్, మేనా ధనవన్న జోహార్. కీర్తిశేషులు మా అన్నయ్య గారు అయినటువంటి మేనా ధనం గారు 60వ జయంతి సందర్భంగా
ఏదన్నా ఒక సర్వీస్ సోషల్ సర్వీస్ చేయటం, అప్పటి నుంచి అన్నయ్య పోయిన కానీ ఏదో కార్యక్రమం చేయటం ఆనవాయితీగా ఈ లాట్స్ ఆఫ్ స్కూల్లో పిల్లలకి అన్నదానం చేయటం, ఆయన మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్నయ్య బాటలో ఆ సర్వీస్ చేయటానికి మేము సాయశక్తిలా కృషి చేస్తున్నాం. ఆ భగవంతుడు ఇంకా సర్వీస్ చేస్తాకి మాకు అవకాశాలు ఇవ్వాలి. అలాగే అన్నయ్య కార్యక్రమం అనగానే ముందుండి నిమ్మకాయలు సత్యనారాయణ ఎప్పుడైనా సరే అన్నయ్య కార్యక్రమం గుర్తు చేసేది తనే. 2 రోజుల ముందు అన్నయ్య గారి కార్యక్రమం కదా అని ఫోన్ చేసి గుర్తు చేసి అన్నయ్యని ఎప్పుడు కూడా స్మరించాడు అతను. ఎంత ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా, ఎంపీ గారి దగ్గర ఉన్నా ముందు ధనం గారి పేరు స్మరిస్తూ ఉంటాడు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారికి కూడా ఫాలోవర్స్ మేము. ఈవేళ బొలిశెట్టి శ్రీను అంత మంచి పరిపాలన చేస్తుంటే మా అన్నయ్య ఆత్మ చాలా శాంతింతుంది. ఎందుకంటే అతను చాలా నీతివంతంగా పరిపాలన చేస్తున్నాడు. ఆ నీతివంతుల పరిపాలన ఒక ఆఫీస్కి వెళ్ళి ముందు తను చెప్పేది అందరూ నీతిగా ఉండండి, పరిపాలన నీతిగా చేద్దామని అంటున్నాడు ఆయన. కానీ ధనం లాంటి వ్యక్తులు ఉంటే కూడా సీన్ గారు కూడా ఉన్న కేడర్ కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను. ఆయన వెళ్ళే బాటకు మనం సపోర్ట్గా ఉంటే ఆయన ఇంకా ఎదరికెళ్తాడు. మనం ఏమి డిస్టర్బెన్స్ పెట్టకుండా వెనకాల మన కార్యకర్తలు తిరిగాం, ఆయన నెగ్గాలని తిరిగినాం. కానీ ఆయన ఏ డిస్టర్బెన్స్ మనం చేయకుండా ఆయన ఇంకా మంచి మంచి పనులు చేస్తారని, ఈ తాడేపూడి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ, అలాగే మా చిరంజీవి బస్ షెల్టర్, చిరంజీవి పార్క్ను కూడా ఆ ఎమ్మెల్యే గారు దృష్టిలోకి తీసుకెళ్తున్నాం. ఈవేళ ఆయనకి వెళ్ళి ఒకసారి వినతిపత్రం కూడా ఇస్తాం అన్నయ్య ద్వారా. ఆ 2 కూడా శ్రీని గారు దయార్థం ఆ 2 కూడా కొద్దిగా బాగు చేయించమని ఈ సందర్భంగా కోరుచున్నాను. జై మేనాధనం గారు, జై మేనాధనం గారు.